హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కమ్మని గీ రైస్. మనం ఇంట్లో సింపుల్గా ఏదైనా చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఏమీ లేదండి, ఈ సింపుల్ గీ రైస్ చేసుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ గీ రైస్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా వండాలో నేనైతే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకొని కొలతకి ఒక గ్లాసు బాస్మతి రైస్ని అయితే పోసుకున్నానండి. ఇప్పుడు వీటిల్ని కడిగేసుకుందాము. నేనైతే వీటిల్ని కడిగి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వీటిల్ని నాననివ్వాలి. ఈలోగా మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. నేను 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఈ ఉల్లిపాయల్ని శుభ్రంగా కడిగి అలానే పచ్చిమిర్చి కడిగేసి ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కట్ చేసుకొని అయిపోయిన తర్వాత ఉల్లిపాయలను అయితే 2 విధాలుగా కట్ చేసుకోవాలి. ఒకటి మనం రైస్కి, ఇంకొకటి అలానే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి 2 విధాలుగా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్కి సన్నగా కట్ చేసుకోవాలి, ఒకే లెంత్లో ఉండేటట్టు చాలా సన్నగా ఉండాలి, అప్పుడే మంచిగా త్వరగా వేగుతాయి. రైస్కి అయితే మరీ ఎక్కువ సన్నగా అవసరం లేదు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలను పక్కన పెట్టేసి ముందుగా అయితే మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వేడి చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టి వేడైన తర్వాత ఇందులో మనం ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లోనే. మంట అనేది ఎక్కువగా ఉన్నట్లయితే నెయ్యి వాసన అనేది చేంజ్ అయిపోతుంది, కాబట్టి లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అయితే కరిగిపోయింది. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా వేపగనివ్వాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే ఈ ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. ఇలా తిప్పుకుంటూ అన్ని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడాను మంచిగా ఒకే విధంగా కలర్ వచ్చే విధంగా అయితే వేపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్కి మనకి మరీ ఎక్కువగా మాడితే బాగోదు, గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిల్ని వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఇదే గిన్నెలో జీడిపప్పు అలానే కిస్మిస్లు అయితే వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేకపోతే జీడిపప్పు కూడా మాడిపోతుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు కిస్మిస్లు వేసుకొని వేపుకోవాలి. ఎప్పుడైనా కూడా జీడిపప్పు కిస్మిస్ ఒకేసారి వేయకూడదు. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేస్తే కిస్మిస్లు అనేవి మాడిపోకుండా వేగుతాయి. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో తీసుకొని ఇదే గిన్నెలో మనం అన్నం అయితే వండుకోవాలి, కాబట్టి ముందుగా ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి కూడా కరిగిన తర్వాత మనం తాలింపు దినుసులు అయితే వేసుకుందాము. నెయ్యి కరిగింది. ఇందులో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, 2 లవంగాలు ఇలా కొంచెం వేసుకొని వేగనివ్వాలి. ఈ హోల్ గరం మసాలా అంతా కూడా మంచిగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకొని వేపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ అయితే వేపుకోవాలి. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసి కలుపుకుంటున్నాను. ఇలా ఫ్రెష్ది వేయడం వల్ల ఈ గీ రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యేటట్టు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కడిగి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి వాటర్ లేకుండా వడపెట్టుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే ఒకసారి కింద నుంచి పైకి ఇలా విరగకుండా, బియ్యం రైస్ అనేది విరగకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు అయితే వీటిని ఇలా తాలింపులోనే వేగనివ్వాలి. ఇలా వేగనివ్వడం వల్ల మనం వేసినటువంటి హోల్ గరం మసాలా దినుసుల యొక్క ఫ్లేవరు, నెయ్యి ఫ్లేవర్ అంతా కూడాను ఆ రైస్కి పట్టి అన్నం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు అన్నం అయితే కొంచెం చూసారా ఇలా పలుకు పలుకుగా అవుతున్నాయి రైస్. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాము. నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకుంటున్నాను. గ్లాసున్నర వాటర్ అయితే బాస్మతి రైస్కి కరెక్ట్గా సరిపోతుంది కొలత. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి మంచిగా అన్నం దగ్గర పడే వరకు కూడాను ఉడికించుకోవాలి. చూసారా ఇప్పుడు మూత తీసి చూస్తే ఒక 5 మినిట్స్ తర్వాత అన్నం అంతా కూడాను ఇలా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఎప్పుడు కూడా మనం బాస్మతి రైస్తో ఇలా బిర్యానీలు కానీ బగారాలు ఇవి చేసేటప్పుడు రైస్ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, అలానే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్లు ఇలా పైన డెకరేషన్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని నెయ్యి కూడా ఇలా అన్నం పైన ఇలా వేసుకోవాలండి. చూసారా నేను వీడియోలో చూపించిన విధంగా అన్నం మీద ఇలా నెయ్యి వేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసి అన్నం నీరు గుంజుకునే వరకు కూడా అలా ఒక 5 మినిట్స్ అయితే వదిలివేయాలి. ఇందులో నుంచి ఆవిరి అనేది బయటికి పోకుండా నేను అక్కడ హోల్ ఉందండి, ఆ హోల్కి చిన్న క్లాత్ అయితే పెట్టేశాను. ఎందుకంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా అలా ఉడికిపోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మూత తీసి నేనైతే 1 గంటతో చెక్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది రైస్. మంచి పలుకు పలుకుగా అలానే చాలా టేస్టీగా కుదిరింది. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునేటువంటి గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇందులో కాంబినేషన్ కోసం ఒక స్పెషల్ కర్రీ కూడా చేశాను. ఇప్పుడు అదేంటో మీకైతే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి వేడి వేడిగా పొగలు కక్కుతూ ఎంత బాగుందో. ఇందులోనే మనం కొంచెం గార్నిష్ చేసుకుంటున్నామండి. ఫ్రైడ్ ఆనియన్స్ అలానే మనం వేపి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్తో గార్నిష్ చేసుకున్నాము. అలానే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్తో సర్వ్ చేసుకుంటున్నాము. చూసారా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఒక్కసారి ఇలా చేసి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ వాళ్ళకైతే పెట్టేసేయండి. మళ్ళా అడిగి చేయించుకొని తింటారు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.